హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేనైతే బ్యాక్ నెక్ మోడల్ అయితే ఒకటి మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మీడియం సైజ్ అయితే బ్లౌజ్ అండి. ఇంకా నేనైతే షోల్డర్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. అక్కడ 5.5 అయితే నేను మొత్తం మార్కింగ్ చేసుకున్నాను. ఇంకా 2.5 వచ్చేసి నెక్కి అయితే మార్క్ చేసుకున్నాను. 3 వచ్చేసి షోల్డర్ అయితే మార్క్ చేసుకున్నాను. ఇది వచ్చేసి 14.5 అయితే పొడవు ఉంటుందండి. నేనైతే కింద మోడల్ కోసం అయితే ఖర్చు వదిలేసుకొని కింద పైకి అయితే 2 ఇంచెస్ అయితే నేను మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి నెక్ పొడవు అయితే కనుక నేను 8.5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నాను. అది వచ్చేసి నెక్ బార్ అండి. 8.5 ఇంచెస్కి అయితే నేను అక్కడ మార్క్ చేసుకున్నాను. చూడండి, 9 ఇంచెస్కి పెట్టుకుంటే బార్ అయిపోతుందండి. ఇంకా మనకి మోడల్ సరిగ్గా రాదు. నేనైతే 8.5 పెట్టుకున్నాను. 8 పెట్టుకున్నా సరిపోతుంది. నేనైతే 8కి అయితే పెట్టుకున్నాను. ఇంకా నెక్ అయితే బాక్స్ షేప్లో అయితే గీసేసుకుంటున్నాను. అక్కడ మార్క్ చేసుకున్న తర్వాత చూడండి, కింద మనం పైన నెక్కి 2.5 పెట్టుకున్నాం కదా, నేను అదే కొలతలు కింద కూడా 2.5 అయితే పెట్టుకున్నాను. ఇంకా మనం నెక్ కింద మనం ఎంత విత్ అయితే పెట్టుకుంటామో దానికి 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇంకా నేను 2.5, 3 వరకు పెట్టుకోవచ్చు. ఇంకా 3 పెట్టుకుంటే విత్ అయితే ఎక్కువ అయిపోతుందండి. నేను 2.5 అయితే పెట్టుకున్నాను అంతే. దానికి 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను. మనం ఇందాక 2 ఇంచెస్ అయితే మనం కింద నుంచి మార్క్ చేసుకున్నాం కదా, దానికి పైన అయితే ఒక 2 ఇంచెస్ మళ్ళీ మార్క్ చేసుకొని అవి 1 ఇంచ్ అడ్డం అయితే నేను మార్కింగ్ అయితే చేసుకున్నాను. అక్కడ మీరు చూడండి, 1 ఇంచ్కి అడ్డంగా మార్క్ చేసుకున్నాను. దాన్ని షేప్ అయితే నేను డ్రా చేసేసుకుంటున్నాను. నెక్ షేప్ అయితే డ్రా చేసుకుంటున్నాను. చూడండి, మార్కింగ్స్ ప్రకారం ఒకసారి అయితే ఆ కొలతలను అయితే మీరు కూడా చూసేసేయండి. ఒకవేళ అర్థం కాకపోతే కనుక మళ్ళీ కామెంట్ అయితే చేయండి, నేను ఇంకా క్లారిటీగా అయితే చెప్తాను. అక్కడ నేను వచ్చేసి లైనింగ్ని ఒరిజినల్ని గమ్ము పెట్టి అయితే జాయిన్ చేసుకున్నాను. అదే మీకు అక్కడ చూపించాను. ఇంకా నేను అది వచ్చేసి మనం అట్లాగే కట్ చేస్తే కనుక నేను అక్కడ గమ్ము పెట్టి జాయిన్ చేశాను కాబట్టి అది విడిగా అయితే విడిపోతుంది. మనం కట్ చేస్తే కనుక లైనింగ్ సపరేట్, అది సపరేట్ అయిపోయి మనం జాయింట్ మళ్ళీ నెక్ జాయిన్ చేసేటప్పుడు అయితే అంత బాగోదు. దానికోసం అయితే నేను చాక్ పీస్ పెట్టి కొంచెం మందంగా అయితే గీసుకొని దాన్ని ఇటు సైడ్ పెట్టి ట్యాప్ అయితే చేశానండి. చేసిన తర్వాత ఇటు సైడ్ కూడా మార్కింగ్ పడింది, దాన్ని కూడా డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ అయితే నెక్ కోసం అయితే మిడిల్లో 3 ఇంచెస్కి నేనైతే డ్రా చేసుకున్నాను. చూడండి, ఇంకైతే అది నేను స్టిచ్ చేసిన తర్వాత అయితే కట్ చేసుకుంటాను నెక్ని వచ్చేసి. ఎందుకంటే గమ్ము జాయింట్ పెట్టి చేశాను కాబట్టి దీనికైతే నేను పైపింగ్ అయితే వేయాలనుకుంటున్నాను. దానికోసం అయితే నేను మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. మనం తిప్పి కూడా కుట్టేసుకోవచ్చు కావాలంటే పైపింగ్ లేకుండా. ఇంకా అక్కడైతే బ్యాక్ నెక్కి అయితే నేను కింద నడుం పట్టి అయితే జాయిన్ చేసేసుకున్నాను. అది అందరికీ తెలిసిందే కాబట్టి నేను అక్కడైతే చూపించలేదు. ఇంకా నెక్ అయితే నేను కుట్టుకుంటున్నాను అక్కడ. చూడండి, ఇంకా నెక్ వచ్చేసి నేను జాయిన్ చేశాను కాబట్టి స్లోగా కుట్టుకుంటున్నానండి. ఎందుకంటే జాయిన్ చేసేటప్పుడు అక్కడ మడతలు అయితే పడిపోతాయి. అది వచ్చేసి కొంచెం టిష్యూ క్లాత్ టైప్లో ఉంది. దానికోసం అయితే నేను స్లోగా స్టిచ్ చేసుకుంటున్నాను అక్కడ. ఎందుకంటే మళ్ళీ క్లాత్ కొంచెం అటు ఇటు అయినా సరే కొంచెం మళ్ళీ మనం తీసుకొని మళ్ళీ కుట్టాలి, అంత బాగోదు. కాబట్టి మళ్ళీ కస్టమర్ బ్లౌజ్ కాబట్టి అంత నీట్గా అయితే ఉండదు. మనం ఏది స్టిచ్ చేసినా సరే స్టిచ్ చేసేటప్పుడు అయితే కొంచెం నీట్గా స్టిచ్ చేయాలండి చూసుకొని. అక్కడైతే నేను స్టిచ్చింగ్ అయితే చేసేసిన తర్వాత ఒక పాదం ఇంచు అయితే నేను పెట్టుకొని అక్కడ ఖర్చుంచుకొని కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. నేను స్లోగా కట్ చేసుకోవాలండి. అక్కడ మూలల దగ్గర మనం కొంచెం స్పీడ్గా కట్ చేసేసుకున్నామంటే ఆ మూలల దగ్గర కట్ అయిపోతే కనుక మళ్ళీ అక్కడ మనకి ఇబ్బంది అయిపోతుంది. దానికోసం అయితే స్లోగా కట్ చేసుకొని అక్కడ నేనైతే టక్స్ కూడా పెట్టేసుకుంటున్నాను. నేను అక్కడ పైపింగ్ వేయాలనుకున్నాను కాబట్టి అక్కడ మూలల దగ్గర కూడా కట్ చేసుకొని టక్స్ పెట్టేసుకుంటే కనుక మనకి ఇక వేసిన తర్వాత మనకి పైపింగ్ కానీ మనం తిప్పి కుట్టుకుంటాం కదా, అప్పుడు కానీ టక్స్ పెట్టుకుంటే కనుక నీట్గా అయితే మనకి తిరిగి ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుందండి. నేనైతే అక్కడ టక్స్ పెట్టేసుకున్నాను. టక్స్ పెట్టుకున్న తర్వాత అయితే నడుము పట్టిక దగ్గర టాకాలు కూడా వేసేసుకుంటున్నాను. ఈ టాకాలు వచ్చేసి మనం పైన షోల్డర్ మిడిల్లో పట్టుకొని టాకాలు అయితే వేసేసుకోవాలి. ఇంకా టాకాలు వేయడం అయితే అందరికీ తెలిసిందే కదా.
ఇంకా అటు సైడ్ కూడా నేను టాకాలు అయితే వేసేసుకుంటున్నాను. ఒకసారి చూసేయండి. అక్కడ వచ్చేసి 2 స్టిచెస్ వేసుకుంటే అయితే బాగుంటుందండి. నేనైతే 1 స్టిచ్ వేసాను. చూడండి, అక్కడ టాకాలు కూడా నేను వేసేసాను. ఇంకా పైపింగ్ థ్రెడ్ అయితే వేస్తానండి. తిప్పి కుట్టేసుకున్నా సరే బాగుంటుంది. నేనైతే పైపింగ్ వేస్తే బాగుంటుంది అనిపించి పైపింగ్ అయితే వేస్తున్నాను. అక్కడ పైపింగ్ కోసం అయితే క్లాత్ అయితే తీసుకున్నానండి. అవైతే క్రాస్ పీసెస్ అవైతే అటాచ్ చేసేసుకొని సైడ్కి స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఏమన్నా మా బాబుది కానీ వినిపిస్తే కనుక ఇగ్నోర్ అయితే చేయండి. కొంచెం మా బాబు అయితే లేచే ఉన్నాడు. ఇంకా అక్కడ క్రాస్ పీసెస్ స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటున్నాను. చూడండి, ఇంక ఇలా సింపుల్గా కూడా పైపింగ్ అయితే వేసుకోవచ్చండి. ఒకసారి దాన్ని అయితే స్టిచ్ వేసుకున్న తర్వాత సైడ్కి ఎక్కువ తక్కువ ఏమన్నా ఉంటే కనుక వాటిని అయితే కట్ చేసేసుకున్నాను. ఇంకా క్లాత్ మీద పెట్టి అయితే కుట్టేస్తున్నాను. ఇది వచ్చి ఫ్రంట్ సైడ్ అండి. మనకి ఒరిజినల్ సైడ్ ఉంటుంది కదా, అటు సైడ్ పెట్టి అయితే నేను స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. నేనైతే పైపింగ్ ఎప్పుడు ఇలానే వేస్తానండి. ఇలా అయితే ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే నాకు చిన్న బాబు ఉన్నాడు కదండి. ఏదైతే సింపుల్గా అయితే అయిపోతుందో అట్లానే నేను ట్రై చేస్తూ ఉంటాను ఎక్కువగా. అందుకని చెప్పి ఇలానే పైపింగ్ వేస్తూ ఉంటాను. ఇంకా మూలల్లో కొంతమందికి అయితే పైపింగ్ తిప్పుకోవడం అయితే రాదండి. అందరికీ కాదు, కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే రాదు. అదైతే ఎలా కుట్టాలో చెప్తాను చూడండి. మనం కొంచెం మూలల్లో కొంచెం కటింగ్ అయితే చేసుకున్నాం కదండి, దాన్ని కూడా స్ట్రైట్గా లాగి పెట్టుకొని పైపింగ్ క్లాత్ అయితే దాని మీద పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. స్ట్రైట్గా పెట్టేసుకొని పైపింగ్ క్లాత్ కూడా దాని మీద స్ట్రైట్గా పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకుంటే నార్మల్గా మూలలు అయితే తిరిగిపోతాయండి. ఇంకా ఒకసారి ఈ టిప్ నచ్చితే కనుక ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇంకా పైపింగ్ థ్రెడ్ అయితే పెట్టేసుకున్నాను. పైపింగ్ థ్రెడ్ పెట్టేసుకొని అక్కడ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, ఆ పైపింగ్ థ్రెడ్ని క్లాత్ని కొంచెం లాగి పట్టుకోవాలండి. మరీ గట్టిగా లాగి పట్టుకోండి. మరీ గట్టిగా థ్రెడ్ ఊడొచ్చేటట్టు అయితే లాగి పట్టుకోకండి. నార్మల్గా కొంచెం టైట్గా అయితే పట్టుకోండి. అప్పుడైతే మనకి పైపింగ్ సన్నగా అయితే వస్తుంది. కొంచెం ఆ మూలల్లో కూడా మనకి కొంచెం టైట్గా అయితే గట్టిగా పట్టుకోండి. కొంచెం లూజ్ అవ్వకుండా పైపింగ్ అక్కడ వచ్చేస్తుంది సన్నగా. చూడండి, అక్కడ మనం ఇందాక స్ట్రైట్గా పెట్టి కుట్టేసాం కదా, అయినా సరే మూలలు అయితే నీట్గా అయితే తిరిగిపోతాయి. ఇలా కూడా ఒకసారి అయితే ట్రై చేసి అయితే చూడండి. మీకు తెలియకపోతే కనుక ఈ టిప్పు నేనైతే ఎప్పుడు ఇలాగే ట్రై చేస్తానండి. ఫినిషింగ్ కూడా నీట్గానే వస్తుంది, అంత ఇదిగా ఏమైతే రాదు. అయిపోయిన తర్వాత కూడా ఒకసారి అయితే చూపిస్తాను. చూడండి, మూలలు కూడా నీట్గా అయితే తిరిగిపోతాయి. ఒకసారి టిప్ అయితే ట్రై చేసి చూడండి. ఇంకా ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్కలాగా ఉంటారు కదండి. ఒక్కొక్క కస్టమర్కి బాగా నీట్గా ఫినిషింగ్ అయితే ఉండాలి. ఇంకా అలాగే ఏ కస్టమర్ ఎలా ఉంటారో తెలీదు. మనకి బ్లౌజ్ ఇచ్చిన తర్వాత మనకైతే ఆ బ్లౌజ్ తీసుకున్న తర్వాత ఒక టెన్షన్ ఉంటుంది. అది కుట్టే వరకు ఒక టెన్షను, కుట్టి వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఒక టెన్షన్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది మనకి. వాళ్ళు ఏం చెప్తారో ఏంటో అని. ఒక్కొక్క కస్టమర్ అయితే కొంచెం అటు ఇటు ఉన్నా ఏం పట్టించుకోరండి. ఒక్కొక్క కస్టమర్ అయితే అట్లా ఖచ్చితంగా అయితే చెప్పేస్తూ ఉంటారు. ఇంకా అలా కాకుండా ఫినిషింగ్ కొంచెం నీట్గా ఇస్తే బాగుంటుందండి. నేను అక్కడ అయితే పైపింగ్ కూడా వేసేసాను. చూడండి, నీట్గా అయితే మూలలు తిరిగిపోయినాయి అక్కడ. చూడండి, ఇంకా కింద బ్యాక్ నెక్లో కింద డిజైన్ కోసం అయితే నేను క్లాత్ తీసుకున్నాను. అది వచ్చేసి 5.5 అయితే అడ్డంగా తీసుకున్నానండి మార్కింగ్స్. ఇంకా బారుగా 9.5 అయితే మార్కింగ్స్ తీసుకున్నాను. ఇంకా దాన్ని అయితే మార్కింగ్స్ ప్రకారం కట్ చేసేసుకొని అక్కడ ఫ్లిట్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇంకా ఒక 3-4 ఫ్లిట్స్ అయితే సరిపోతాయండి ఈ డిజైన్కి వచ్చేసి. ఇంకా మనం మధ్యలో స్టిచ్ ఒకటి వేసుకొని అటు ఇటు కూడా ఆ ప్లిట్స్ అటు ఇటు జరిగిపోకుండా ఒక స్టిచ్ వేసుకుంటే అట్లా స్టిఫ్గా అయితే ఉండిపోతాయండి. ఎందుకంటే ఆ క్లాత్ జరిగిపోతుంది కాబట్టి. అదనే కాదు, ఏ క్లాత్కైనా అలా వేసుకుంటే కొంచెం అలాగే ఉంటాయి, అటు ఇటు జరిగిపోకుండా మనకి కుట్టేటప్పుడు ఇబ్బంది ఉండదు. స్టిచ్ వేసేసుకున్న తర్వాత అయితే ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి, అది అటు ఇటు అయితే కట్ చేసేసుకొని దానికి లైనింగ్ కూడా తిప్పి మనం కుట్టేసుకోవాలి. లైనింగ్ అటాచ్ చేసుకొని తిప్పుకోవాలండి. తిప్పుకున్న తర్వాత దాని మీద ఒక కుట్టు అయితే నీట్గా వేసేసుకుందాం. నీట్గా వేసేసుకున్న తర్వాత లైనింగ్ దానికి అటాచ్ చేసేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాం. చూడండి ఒకసారి, అది కూడా అలానే స్టిచ్ చేసేసుకున్న తర్వాత దానికి కూడా ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది కదండి, ఆ ఎక్స్ట్రా క్లాత్ కూడా మనం కట్ చేసేసుకోవాలి. నీట్గా కట్ చేసేసుకొని
ఇంకా దాన్ని అయితే బ్యాక్ నెక్కి అయితే ఆ డిజైన్ని మనం పిన్స్ పెట్టేసి అట్లా పిన్స్ పెట్టేసి స్టేబుల్గా అట్లా పెట్టేసుకున్నామండి, అటు ఇటు జరిగిపోకుండా. ఎందుకంటే కొన్ని క్లాత్స్ జరిగిపోతూ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి పిన్స్ పెట్టేసుకుంటే మనకి కరెక్ట్గా నీట్గా అయితే వచ్చేస్తుంది. ఇంకా నేను పైపింగ్ వేసేటప్పుడు దాని పక్కన దాని పక్కన స్టిచ్చింగ్ ఉంటుంది కదండి, దాని మీదే ఆ కుట్టు అయితే వేస్తున్నాను. అట్లా వేస్తే కొంచెం నీట్గా అయితే ఉంటుంది. అక్కడైతే ఫస్ట్ అట్లా స్టిచ్చింగ్ అయితే చేసేసాను. ఇంకా పిన్స్ కూడా తీసేసాను. పిన్స్ కూడా తీసేసిన తర్వాత ఇంకొక డబల్ స్టిచ్ కూడా వేసేస్తున్నాను. దానికి హెమ్మింగ్ చేసుకున్న బాగుంటుంది, కాకపోతే నేను డబల్ స్టిచ్ అయితే వేసేస్తున్నానండి. ఇంకా ఎందుకంటే ఆ బ్లౌజ్ అయితే అర్జెంటు, హెమ్మింగ్ అవన్నీ చేసేటప్పటికి చాలా టైం అయితే అయిపోతుంది కాబట్టి నేను డబల్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, నీట్గా అయితే మనం వేయాలి. ఏది వేసినా సరే స్టిచ్చింగ్లో నీట్గా కుట్టకపోతే కనుక బ్లౌజ్ అయితే ఫినిషింగ్ అంత నీట్గా అయితే కనిపించదు. ఇంకా ఈ బ్లౌజ్ అయితే నేను గమ్ పెట్టి అయితే జాయిన్ చేశానండి. ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా మనకి అర్జెంట్ అయినప్పుడు ఇట్లా అతికిస్తే కనుక మనం ఒక రోజులోనే ఒక 4 బ్లౌజెస్ అయినా కుట్టచ్చు. ఇంకా అక్కడైతే పూసలు అయితే కుట్టేస్తున్నాను. దానికి అది వచ్చేసి వైట్ పర్ల్స్ అయితే కుట్టాలి, కాకపోతే వైట్ పర్ల్స్ అయితే నా దగ్గర ప్రజెంట్ లేవు, అందుకైతే అవి కుట్టేస్తున్నాను. ఇంకొకవేళ ఈ బ్లౌజ్ కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్లు అయితే కామెంట్ చేసేయండి.